దేవాలయాల్లో అర్చకుడే అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. మనకు ఇక్కడ తిరుమలలో ఇది ఒక మహా సంస్థానం కాబట్టి దేవాలయానికి అనుబంధంగా ఎన్నో వృత్తుల వారు, ఎంతోమంది, ఎన్నో కుటుంబాలు జీవనం సాగిస్తూ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క పని అప్పగించారు. వంట చేసేవాళ్ళు, పాచకులు వేరేగా ఉంటారు, స్వామివారి గంధం తీసేవాళ్ళు వేరేగా ఉంటారు, స్వామివారి వస్త్రాలు కాపాడేవాళ్ళు కొంతమంది ఉంటారు, స్వామివారికి పుష్పవనాలు పెంచేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఆ పుష్పాలను కట్టి మాలగా చేసి స్వామివారికి ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, స్వామివారి గుళ్ళో ముగ్గులు వేసేవాళ్ళు, అరటిమాలలు కట్టేవాళ్ళు, మామిడి ఆకులు కట్టేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. అట్లాగే స్వామివారికి వాహన సేవల్లో స్వామివారిని మోసుకొని మోతగాళ్ళు ఉంటారు, మంగళవాద్యాలు వాయించే వాళ్ళు ఉంటారు, దీవుటీలు పట్టుకునే వాళ్ళు ఉంటారు. ఇట్లాగే ఎన్నో కుటుంబాలకు స్వామివారు తన కైంకర్యాల ద్వారా ఎంతోమందికి భుక్తి కలిగిస్తూ ఉంటారు.